ప్రస్తుతం ఈ టీ వరల్డ్ కంపెనీ సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో మరియు ఇతర అన్ని ఏరియాలలో టీ వరల్డ్ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తుంది. అలాగే జిల్లాల వారీగా టీ వరల్డ్ మాస్టర్ ఫ్రాంచైజీని ఆఫర్ చేస్తుంది. ఆసక్తి కలవారు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ను ఉపయోగించుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ టీ వరల్డ్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి మీకు మినిమం 100 స్క్వేర్ ఫీట్స్ గల రద్దీ కమర్షియల్ ఏరియాలో ఓ షాప్ కావాల్సి ఉంటుంది. కమర్షియల్ షాప్ను రెంట్కి తీసుకుని కంపెనీ వారికి చూపిస్తే వారు ఆ షాప్లో టీ వరల్డ్ అవుట్లెట్ను సెటప్ చేస్తుంది. కంపెనీ అవుట్లెట్ను ఎల్ఈడి మెయిన్ బోర్డ్, లాలీపాప్ బోర్డ్, స్ప్రెడ్డింగ్ బోర్డ్, బిజినెస్ బోర్డ్, మెనూ బోర్డ్, మెయిన్ ఆర్చ్ డిజైన్తో పాటు ఫోటో ఫ్రేమ్స్, వాల్ డిజైనింగ్, స్టిక్కరింగ్లతో డిజైన్ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే టీ వరల్డ్ ఫ్రాంచైజీ పొందడానికి ఎటువంటి రాయల్టీ ఫీజులు మంత్లీ కంపెనీకి పే చేయని అవసరం లేదు. టీ వరల్డ్ ఫ్రాంచైజీని మీకు అతి తక్కువ బడ్జెట్లో కంపెనీ వారు టీ వరల్డ్ ఫ్రాంచైజీ సెటప్ చేసి ఇస్తారు. మీరు పే చేసే అమౌంట్ను అవుట్లెట్ ఇంటీరియర్ డిజైన్ కోసం, కిచెన్ ఎక్విప్మెంట్ కోసం, అవుట్లెట్ నేమ్ బోర్డ్స్ కోసం వంటి వాటి కోసం ఖర్చు పెడతారు. టీ వరల్డ్ ఫ్రాంచైజీ కిచెన్ ఎక్విప్మెంట్లో భాగంగా 250 లీటర్స్ బ్రాండెడ్ ఫ్రిడ్జ్, 350 లీటర్స్ బ్రాండెడ్ ఫ్రీజర్, హాట్ డిస్ప్లే ఓవెన్తో పాటు మిక్సర్ గ్రైండర్, 2 ఫ్లాస్కులు, హై ప్రెజర్ గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ మరియు ఇతర కిచెన్ సామాగ్రిని కంపెనీ ఏర్పాటు చేస్తారు. అలాగే అవుట్లెట్కి కావాల్సిన ఫర్నిచర్ను కూడా కంపెనీ సప్లై చేస్తారు. ఇంకా టీ వరల్డ్ మెనూ ఐటమ్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ లేదా ఇంగ్రీడియంట్స్ను నాణ్యత కలిగినవి ఎప్పటికప్పుడు మీ అవుట్లెట్కి కంపెనీ సప్లై చేస్తుంది. అలాగే మీ షెఫ్కు కంపెనీ టీ వరల్డ్ మెనూ ఐటమ్స్పై పూర్తి ట్రైనింగ్ ఇస్తుంది. మీ ఫ్రాంచైజీకి కావాల్సిన ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ప్రమోషన్ సపోర్ట్ ఇస్తుంది. మీరు బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సలహాలు, సూచనలను కంపెనీ వారు ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ మిస్టర్ చాయ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇతర అన్ని ఏరియాల్లో మిస్టర్ చాయ్ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తుంది. ఆసక్తి కలవారు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. జస్ట్ మీరు కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయితే చాలు, మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఈ మిస్టర్ చాయ్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి మీకు మినిమం 100 స్క్వేర్ ఫీట్స్ గల రద్దీ కమర్షియల్ ఏరియాలో ఒక షాప్ కావాల్సి ఉంటుంది. కమర్షియల్ షాప్ను రెంట్కు తీసుకుని కంపెనీ వారికి చూపిస్తే వారు ఆ షాప్లో కంపెనీ మిస్టర్ చాయ్ అవుట్లెట్ను సెటప్ చేస్తుంది. ఇక ఈ మిస్టర్ చాయ్ ఫ్రాంచైజీ వాళ్ళు ఈ ఫ్రాంచైజీ ద్వారా మనకు ప్రొవైడ్ చేస్తున్న ఐటమ్స్ వచ్చేసి పాయింట్ నెంబర్ 1 ఎల్ఈడి బోర్డింగ్, లాలీపాప్ బోర్డింగ్, ఇంటీరియర్ బోర్డింగ్, అలాగే బ్రాండింగ్కి సంబంధించిన డిజైన్ బోర్డ్స్, మెనూ బోర్డ్స్, దాంతోపాటు వాల్ స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 2 ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ లైక్ డీప్ ఫ్రీజర్, రిఫ్రిజిరేటర్, ఇండక్షన్ స్టవ్, మైక్రోవేవ్ ఓవెన్, ఫ్రూట్ మిక్సర్ విత్ జార్స్, మరీ ముఖ్యంగా ఎల్ఈడి టీవీని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 3 ఇంతవరకు వేరే ఏ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం లేదు ఈ క్యాష్ కౌంటర్ని. కానీ మిస్టర్ చాయ్ కంపెనీ వాళ్ళు ఫ్రాంచైజీ ఓనర్ దృష్టిలో పెట్టుకుని స్పెషల్గా వాళ్ళే ఈ క్యాష్ కౌంటర్ని డిజైన్ చేసి మరీ ఇస్తున్నారు. ఇది చాలా గ్రేట్ ఫ్రెండ్స్. దీనివల్ల ఫ్రాంచైజీ ఓనర్కి చాలా వరకు డబ్బులు అనేవి మిగులుతాయి. పాయింట్ నెంబర్ 4 కిచెన్ ఐటమ్స్, కిచెన్కి సంబంధించిన మెటల్ ఐటమ్స్ కానీ ఇంకా స్టీల్ ఐటమ్స్ కానీ మొత్తం కంప్లీట్గా ఒక 100+ కిచెన్ ఐటమ్స్ని ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బయట డస్ట్బిన్ నుండి కిచెన్ లోపల మ్యాచ్ బాక్స్ దాకా మొత్తం కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఓనర్ అంటే మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే షాప్ లొకేషన్ చూసుకోవాలి. షాప్కి సంబంధించిన రెంట్, అలాగే కిచెన్ పార్టిషన్ ఇంకా హార్డ్వేర్కి సంబంధించి చిన్న చిన్న వర్క్స్ ఉంటే మీరు చేసుకోవాల్సి వస్తుంది అంతే. పాయింట్ నెంబర్ 5 స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మిస్టర్ చాయ్ మెనూ గురించి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా 6 రాష్ట్రాలకు సంబంధించిన టీలను ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటంటే రాజస్థాన్ రాజవాడి చాయ్, కేరళ బెటర్ చాయ్, ముంబై పాన్ చాయ్, చెన్నై మసాలా చాయ్, కాశ్మీర్ డ్రై ఫ్రూట్ చాయ్, కోల్కతా కడక్ చాయ్. ఇవన్నీ కూడా ఓన్లీ మీరు ఈ మిస్టర్ చాయ్ ఫ్రాంచైజీలో చూడడం జరుగుతుంది. అలాగే 30 రకాల టీస్ని, 20 రకాల మిల్క్ షేక్స్ని, 10 రకాల మాక్టైల్స్ని, దాంతోపాటు ఒక 10 రకాల లస్సీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చాయ్ క్లబ్ అవుట్లెట్లో 14 రకాల టీలు, 4 రకాల కాఫీలు, 3 రకాల లస్సీలు, 3 రకాల ఫ్లేవర్డ్ మిల్క్, 15 రకాల మిల్క్ షేక్స్, 7 రకాల కూలర్స్ వంటి మెనూ రెసిపీస్ ఉంటాయి. సో ప్రజెంట్ ఈ చాయ్ క్లబ్ కంపెనీ సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇతర అన్ని ఏరియాల్లో చాయ్ క్లబ్ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తుంది. ఇకపోతే ఈ చాయ్ క్లబ్ వారు ఒక టీ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కంపెనీ వారే సమకూర్చుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీ షాప్ రెడీ కావడానికి ముందుగా కావాల్సిన కిచెన్ పార్టిషన్ వంటి కార్పెంటరీ వర్క్స్ ను చాయ్ క్లబ్ వారే చేసి పెడతారు. ఇందులో కిచెన్ పార్టిషన్, క్యాష్ కౌంటర్, గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్, మిల్క్ షేక్ ప్లాట్ఫామ్, ప్రొడక్ట్ స్టోర్ చేసుకోవడానికి షెల్ఫ్, ర్యాక్స్ ఉంటాయి. అలాగే బ్రాండింగ్ ఐటమ్స్ ఇస్తారు. అంటే చాయ్ క్లబ్ లైటింగ్ బోర్డ్, లాలీపాప్ బోర్డ్,
ఫోటో ఫ్రేమ్స్, బ్రాండింగ్ పోస్టర్స్, మెనూ ఫ్రేమ్స్ వంటివి ఇస్తారు. ఇక కిచెన్ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మెనూ ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా ఇస్తారు. డీప్ ఫ్రీజర్, రిఫ్రిజిరేటర్, స్నాక్స్ డిస్ప్లే క్యాబిన్, ఫ్లాస్కులు, ఫ్రూట్ మిక్సర్, గ్యాస్ స్టవ్, టీ చేయడానికి అవసరమైన యుటెన్సిల్స్, ఇంకా ప్లాస్టిక్ మరియు మెటల్ ఐటమ్స్ కూడా ఇస్తారు. అలాగే రా మెటీరియల్స్ కూడా ఇస్తారు. అంటే మెనూలో ఉన్నటువంటి రెసిపీస్ 14 రకాల టీలు, 4 రకాల కాఫీలు, 3 రకాల లస్సీలు, 3 రకాల ఫ్లేవర్డ్ మిల్క్, 15 రకాల మిల్క్ షేక్స్, 7 రకాల కూలర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అంతా ఇస్తారు. స్టార్టింగ్లో ఈ రా మెటీరియల్ మీద 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంది. వీటితో పాటుగా 2 టేబుల్స్, 8 చైర్లు, 4 స్టూల్స్తో కూడిన ఫర్నిచర్ కూడా ఇస్తారు. ఇక ఈ చాయ్ క్లబ్ ఫ్రాంచైజీ సెటప్ చేయడానికి 3,50,000 రూపాయలు కంపెనీకి పే చేయవలసి ఉంటుంది. మీరు చాయ్ క్లబ్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత కంపెనీకి ఎటువంటి రాయల్టీ చెల్లించిన అవసరం లేదు. ఫ్రాంచైజీ అగ్రిమెంట్ 5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇకపోతే ఫ్రీ సర్వీస్ విషయానికి వస్తే మెనూ రెసిపింగ్ మేకింగ్కు మీకు కానీ మీ షెఫ్కి కానీ 3 రోజులు ట్రైనింగ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బిజినెస్ ఎలా నడుపుకోవాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలనుకునే వారికి ఇండియన్ టీ అండ్ స్నాక్స్ కంపెనీ అవుట్లెట్ బిజినెస్ అవకాశం కల్పిస్తుంది. మీ దగ్గర ఉన్న మినిమం బడ్జెట్లో ఈ ఇండియన్ టీ అండ్ స్నాక్స్ ఫ్రాంచైజీ అవకాశం ఈ కంపెనీ కల్పిస్తుంది. మీ ఊర్లో ఉంటూ బిజినెస్ చేయవచ్చు. ఈ కంపెనీ యొక్క ఇండియన్ టీ అండ్ స్నాక్స్ అవుట్లెట్లో టీ, కాఫీ, మిల్క్ షేక్స్, మాక్టైల్స్తో పాటు పిజ్జా, బర్గర్, స్నాక్ ఐటమ్స్ లభిస్తాయి. ఈ కంపెనీ ఎలాంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన టీ పౌడర్ను ఉపయోగిస్తుంది. తక్కువ ధరల్లో కస్టమర్స్కు నచ్చే విధంగా టీ, కాఫీ, మిల్క్ షేక్ వంటి వాటిని అందిస్తున్నారు. ఈ కంపెనీ ఆఫర్ చేసే ఫ్రాంచైజీ ఆపర్చునిటీలో 2 టైప్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఉన్నాయి. 1 టీ, కాఫీ, మిల్క్ షేక్స్ మాత్రమే ఉండే అవుట్లెట్. 2 టీ, కాఫీ, మిల్క్ షేక్స్తో పాటు పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉండే అవుట్లెట్. ఈ రెండిట్లో మీకు ఏ అవుట్లెట్ కావాలంటే తీసుకోవచ్చు. ఈ అవుట్లెట్ను మీ దగ్గర ఉన్న మినిమం బడ్జెట్లో సెటప్ చేస్తారు. ఫిక్సెడ్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ అని ఎటువంటి కండిషన్స్ లేవు. సో ఈ ఇండియన్ టీ అండ్ స్నాక్స్ కంపెనీ సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇతర అన్ని ఏరియాల్లో ఇండియన్ టీ అండ్ స్నాక్స్ ఫ్రాంచైజీని ఆఫర్ చేస్తుంది. ఆసక్తిగల ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నిరుద్యోగ యువకులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు వంటి వారు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇకపోతే ఈ ఇండియన్ టీ అండ్ స్నాక్స్ వారు ఒక టీ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కంపెనీ వారు సమకూరుస్తారు. అలాగే కంపెనీ మంచి అవుట్లుక్తో అవుట్లెట్ను డిజైన్ చేస్తుంది. ఇంకా టీ, కాఫీ, మిల్క్ షేక్స్తో పాటు పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ను కంపెనీ వారు ఎప్పటికప్పుడు సప్లై చేస్తారు. మీరు ఇండియన్ టీ అండ్ స్నాక్స్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత కంపెనీకి ఎటువంటి రాయల్టీ చెల్లించిన అవసరం లేదు. డెక్కన్ చాయ్ అనేది టీ ప్రేమికులకు తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్ అయిన హైదరాబాదీ స్టైల్ ఛాయ్ను అందిస్తున్న ప్రముఖ టీ చైన్ కంపెనీ. ఈ డెక్కన్ చాయ్ టీ ఫ్రాంచైజీ ఫీజు కేవలం 1,29,500 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఎవరైనా సొంతంగా టీ షాప్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఇంతకంటే ఎక్కువ అవ్వచ్చు. ఈ ఫ్రాంచైజీలో ముఖ్యమైన అంశం మెనూ. ఇప్పటిదాకా వచ్చిన ఏ ఫ్రాంచైజీని చూసినా చాంతాడంత మెనూ, దానికి తగ్గట్టు రా మెటీరియల్ నిర్వహణ అనేది ఫ్రాంచైజీదారులకు భారంగా ఉంటుంది. ఈ డెక్కన్ చాయ్ టీ ఫ్రాంచైజీ 1 ఏడాది పాటు మార్కెట్లో కస్టమర్ అభిరుచుల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కువ సేల్ అవుతున్న రెసిపీలను మెనూలో చేర్చింది. వీరి మొత్తం మెనూలో ఫుడ్ ఐటమ్స్తో కలిపి 20 ఐటమ్స్కు మించవు. అంటే నిర్వహణ భారం తక్కువ, లాభాలు ఎక్కువ. ఈ ఫ్రాంచైజీలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డెక్కన్ చాయ్ అనే ఒక ట్రెడిషనల్ పేరుతో రావడమే కాక అవుట్లెట్లోకి వెళ్ళగానే ఇతర టీ ఫ్రాంచైజీల కన్నా భిన్నమైన అనుభూతిని కలిగించే వాల్ పోస్టర్లు, ఫోటో ఫ్రేమ్స్ దర్శనమిస్తాయి. వీటి దగ్గర ఒక సెల్ఫీ అయినా తీసుకోవాలి అనిపించేలా ఆకర్షిస్తుంటాయి. ఈ డెక్కన్ చాయ్ పేరు, ఫీజు, మెనూ, బ్రాండింగ్లోనే కాదు రుచిలో కూడా కొత్త అనుభూతిని అందిస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు నిర్వాహకులు మరియు కస్టమర్లు. ఈ డెక్కన్ చాయ్ కంపెనీ తెలంగాణలో 2022 ఆగస్టు 8వ తారీఖున ప్రముఖ మూవీ డైరెక్టర్ మారుతి గారిచే లాంచ్ అయింది. ప్రజెంట్ ఈ రోజుకి 30 అవుట్లెట్స్ బుకింగ్స్ అయ్యాయి. 5 అవుట్లెట్స్ని ఏర్పాటు చేసింది. ఈ డెక్కన్ చాయ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఇతర అన్ని ఏరియాల్లో డెక్కన్ చాయ్ ఫ్రాంచైజీని ఆఫర్ చేస్తుంది. ఈ డెక్కన్ చాయ్ టీ ఫ్రాంచైజీ ఫీజు 1,29,500 రూపాయలను కంపెనీకి చెల్లించాలి. ఈ అమౌంట్ గాను కంపెనీ తరపున 1,29,500 రూపాయల్లో ఫ్రాంచైజీ తీసుకునే వారికి ఏమొస్తాయి అనే కదా ప్రతి ఒక్కరి సందేహం. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.
కిచెన్ ఎక్విప్మెంట్లో భాగంగా డెక్కన్ చాయ్ మెనూ ప్రాసెస్ చేయడానికి అవసరమైన కిచెన్ వస్తువులన్నీ కంపెనీ ఇస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్, గ్యాస్ స్టవ్ వంటి అన్ని రకాల వస్తువులు కంపెనీ ఇస్తుంది. కిచెన్ ఎక్విప్మెంట్తో పాటు ఒక 50,000 రూపాయల వరకు రెవెన్యూ జనరేట్ అయ్యే అంత రా మెటీరియల్స్ను కంపెనీ ఇస్తుంది. అలాగే బ్రాండింగ్ విషయానికి వస్తే బ్యాక్ లైట్ బోర్డ్, ఫ్రేమ్స్, మెనూ, వాల్ పోస్టర్, లాలీపాప్ బోర్డ్ లేదా స్టాండ్ బోర్డు వంటివి వస్తాయి. ఈ డెక్కన్ చాయ్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి మీకు మినిమం 100 చదరపు అడుగులు గల రద్దీ కమర్షియల్ ఏరియాలో ఒక షాప్ కావాల్సి ఉంటుంది. ఈ డెక్కన్ చాయ్ ఫ్రాంచైజీ కొరకు ఎటువంటి రాయల్టీ ఫీజులు మంత్లీ కంపెనీకి పే చేయని అవసరం లేదు. ఈ డెక్కన్ చాయ్ ఫ్రాంచైజీని మీకు బడ్జెట్లో కంపెనీ వారు ఫ్రాంచైజీని సెటప్ చేసి ఇస్తారు. మీరు పే చేసే అమౌంట్ను అవుట్లెట్ ఇంటీరియర్ డిజైన్ కోసం, కిచెన్ ఎక్విప్మెంట్ కోసం, అవుట్లెట్ నేమ్ బోర్డ్స్ వంటి కోసం ఖర్చు పెడతారు. మీ వద్ద నుండి ₹1 కూడా కంపెనీ వారు అదనంగా తీసుకోరు. ఈ చాయ్ బండి మార్కెట్లో ఉన్న వాటికంటే డిఫరెంట్ టేస్ట్ ఫార్ములాతో, క్రియేటివ్ అవుట్లుక్తో ఫ్రాంచైజీని ఏర్పాటు చేస్తుంది. మీరు చాలా టీ పాయింట్స్, టీ ఫ్రాంచైజీల టీ టేస్ట్ చూసి ఉండవచ్చు. వాటిలో చాలా వరకు మార్కెట్లో టీ ఫ్రాంచైజీల టీ డికాషన్ బేస్డ్ డస్ట్ టీ పౌడర్తో తయారు చేస్తారు. కానీ చాయ్ బండి కంపెనీ వారి టీ డైరెక్ట్ మిల్క్ బేస్డ్ ఫార్ములాతో సిటీసీ ప్రీమియం టీ పౌడర్తో టీ తయారవుతుంది. ప్రతి కప్ టీలో ప్రీమియం న్యాచురల్ ఫ్లేవర్ని ఆస్వాదించవచ్చు. సో టీ షాపులలో కొత్తదనం, డిఫరెంట్ టేస్ట్ మరియు క్వాలిటీ ప్రమాణాలు ఉండడంతో కస్టమర్స్ ఆదరణ చూరుకుంటున్నాయి ఈ చాయ్ బండి అవుట్లెట్లు. ఈ చాయ్ బండిలో వివిధ రకాల టీలు, కాఫీలు, హాట్ బాదం, కూలర్స్, ప్రీమియం షేక్స్, మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ మిల్క్స్ వంటివి 40 రకాల ఐటమ్స్ మెనూ ఉంటుంది. ఈ కంపెనీకి తెలంగాణలో 12 పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నగరాల్లో చాలా తక్కువ పెట్టుబడిలో చాయ్ బండి ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తుంది. సో ఈ కంపెనీ ఫ్రాంచైజీపై ఆసక్తి ఉన్నవారు మీ ఏరియాలో ఫ్రాంచైజీ తీసుకొని చాయ్ బండి అవుట్లెట్ను స్టార్ట్ చేసి స్వయం ఉపాధి పొందవచ్చు. అలాగే మంచి ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. ఈ చాయ్ బండి ఫ్రాంచైజీ పొందడానికి కంపెనీకి ₹2,70,000 పే చేయవలసి ఉంటుంది. ఇంకా ఎటువంటి రాయల్టీ ఫీజు, కప్స్ పైన కమిషన్ వంటివి ఉండవు. మీరు పే చేసే ₹2,70,000 అమౌంట్కు కిచెన్ ఎక్విప్మెంట్ గాను కమర్షియల్ డీప్ ఫ్రీజర్, డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్, కమర్షియల్ గ్యాస్ స్టవ్, మిక్సర్ విత్ ఎక్స్ట్రా జార్, స్నాక్స్ డిస్ప్లే హాట్ క్యాబిన్, ఎలక్ట్రిక్ ఫ్రైయర్, టీ అండ్ కాఫీ వెజల్స్, మిల్క్ బౌల్, ఎలక్ట్రిక్ మిల్క్ బాయిలర్, టీ స్ట్రైనర్ సెట్, బిగ్ సైజ్ డస్ట్బిన్, పెట్ అండ్ కంటైనర్స్, లాడిల్ సెట్, స్పూన్ సెట్, ఐస్ క్రీమ్ స్కూపర్, మెజరింగ్ జార్స్, మెజరింగ్ స్పూన్ సెట్, నైఫ్ అండ్ చాపింగ్ బోర్డ్, సర్వింగ్ ట్రేస్ మొదలైనవి ఇస్తారు. అలాగే రా మెటీరియల్ 10 kgs రెగ్యులర్ టీ పౌడర్ని కాంప్లిమెంటరీగా కంపెనీ ఇస్తుంది. ఇంకా చాయ్ బండి ఫ్రాంచైజీ బ్రాండింగ్ ఐటమ్స్లో భాగంగా 3D అక్రిలిక్ చాయ్ బండి నేమ్ మెయిన్ బోర్డ్, పోల్ సైన్ బోర్డ్, పార్టీషన్ బ్రాండింగ్ విత్ 3D లోగో, 3D మెనూ హైలైట్ లెటర్స్ ఆన్ పార్టీషన్, 3D బ్రాండింగ్ లోగో ఆన్ క్యాష్ కౌంటర్, మెనూ బోర్డ్ విత్ ఫోమ్, లెఫ్ట్ అండ్ రైట్ వాల్ డిజైన్స్ విత్ ఫోమ్ బోర్డ్స్, మెనూ ఫోటో ఫ్రేమ్ బోర్డ్స్, షాప్ పిల్లర్ ఫోమ్ బోర్డ్స్ మరియు మెనూ కార్డ్స్ మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఇంకా ఫ్లేవర్డ్ టీ పౌడర్స్ మరియు ఫ్లేవర్డ్ కాఫీ పౌడర్స్ను కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారు. అంటే పాన్ టీ 250 grams, గోవా టీ 250 grams, పైనాపిల్ టీ 250 grams, స్ట్రాబెరీ టీ 250 grams, రెగ్యులర్ కాఫీ పౌడర్ 250 grams, క్యారమెల్ కాఫీ పౌడర్ 60 grams, హజల్నట్ కాఫీ 60 grams, బ్లూబెర్రీ కాఫీ 60 grams, వెనిలా కాఫీ 60 grams, గ్రీన్ టీ పౌడర్ 1 kg, టీ మసాలా 50 grams, హాట్ బాదం పౌడర్ 250 grams, బాదం టీ పౌడర్ 250 grams, ఇలాచీ పౌడర్ 50 grams వంటివి ఇస్తారు. అలాగే రోజ్ సిరప్, గ్రీన్ యాపిల్ క్రష్, స్ట్రాబెరీ క్రష్, మ్యాంగో క్రష్, లైమ్ మింట్ సిరప్, స్ట్రాబెరీ సిరప్, చాక్లెట్ సిరప్, జింజర్ లెమన్ సిరప్ వంటి సిరప్స్ ఇస్తారు. ఇంకా డిస్పోజబుల్ ఐటమ్స్ కూడా ఇస్తారు. అంటే టీ కప్స్ 1000, మిల్క్ షేక్ గ్లాసెస్ 500, స్ట్రాస్ ప్యాకెట్స్ 5, ఐస్ క్రీమ్ కప్స్ 200, ఐస్ క్రీమ్ స్పూన్స్ 2 packs వంటివి కాంప్లిమెంటరీగా ఇస్తారు. టీ కింగ్స్ అనే టీ అవుట్లెట్స్ చైన్ కంపెనీ కేవలం 1,60,000కే టీ కింగ్స్ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తోంది. అలాగే 1,60,000కు టీ అవుట్లెట్స్ కు కావలసిన ఐటమ్స్ మరియు ఎక్విప్మెంట్లను ఇస్తోంది. ఈ టీ కింగ్స్ కంపెనీ ప్రారంభించిన అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో 500కు పైగా టీ కింగ్స్ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా డిఫరెంట్ టీ ఫ్లేవర్స్ తో, బెస్ట్ అంబియన్స్ అండ్ హైజీన్ తో ఉండడంతో ఈ టీ కింగ్స్ అవుట్లెట్స్ ను టీ ప్రేమికులు బాగా ఆదరిస్తున్నారు. ఈ టీ కింగ్స్ అవుట్లెట్ లో 15 రకాల టీలు, 4 రకాల కాఫీలు, 5 రకాల లస్సీలు, 4 రకాల ఫ్లేవర్డ్ మిల్క్, 5 రకాల మిల్క్ షేక్స్, 6 రకాల కూలర్స్ వంటి మెనూ రెసిపీస్ ఉంటాయి.
ప్రస్తుతం ఈ టీ కింగ్స్ కంపెనీ సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో మరియు ఇతర అన్ని ఏరియాలలో టీ కింగ్స్ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నిరుద్యోగ యువకులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు వంటి వారు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇకపోతే ఈ టీ కింగ్స్ కంపెనీ వారు ఒక టీ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కంపెనీ వారే సమకూర్చుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీ షాపు రెడీ కావడానికి ముందుగా కావలసినవి కిచెన్ పార్టిషన్ వంటి కార్పెంటరీ వర్క్స్ ను టీ కింగ్స్ వారు చేసి పెడతారు. అలాగే బ్రాండింగ్ ఐటమ్స్ ను ఇస్తారు. అంటే టీ కింగ్స్ లైటింగ్ బోర్డు, లాలీపాప్ బోర్డు, ఫోటో ఫ్రేమ్స్, బ్రాండింగ్ పోస్టర్స్, మెనూ ఫ్రేమ్స్ వంటివి ఇస్తారు. ఇక కిచెన్ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మెనూ ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా ఇస్తారు. రిఫ్రిజిరేటర్, ఫ్లాస్కులు, ఫ్రూట్ మిక్సర్, గ్యాస్ స్టవ్, టీ చేయడానికి అవసరమైన యుటిలైట్స్, ఇంకా ప్లాస్టిక్ మరియు మెటల్ ఐటమ్స్ మొదలైనవి ఇస్తారు. అలాగే వీటితో పాటుగా ఒక టేబుల్, 6 స్టూల్స్ తో కూడిన ఫర్నిచర్ కూడా ఇస్తారు. అలాగే మెనూలో ఉన్నటువంటి రెసిపీస్ రెడీ చేయడానికి కావలసిన రా మెటీరియల్స్ అంతా ఇస్తారు. ఇక ఈ టీ కింగ్స్ ఫ్రాంచైజీ సెటప్ చేయడానికి 1,60,000 రూపాయలు కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. 1,60,000లో 1,50,000 ఫ్రాంచైజ్ సెటప్ కోసం, 10,000 ఫ్రాంచైజ్ రిజిస్ట్రేషన్ ఫీజు కోసం ఖర్చవుతాయి. మీరు టీ కింగ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత కంపెనీకి ఎటువంటి రాయల్టీ చెల్లించనవసరం లేదు. అలాగే టీ కింగ్స్ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ పీరియడ్ 14 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ చిచా చాయ్ అవుట్లెట్స్ లో బెస్ట్ టేస్ట్, క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, హైజీన్, అంబియన్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ వంటివి ఉండడంతో చాలా ఏరియాలలో ఈ ఫ్రాంచైజీలు ఏర్పాటయ్యాయి. ఈ చిచా చాయ్ అవుట్లెట్లో కేవలం టీ మాత్రమే కాకుండా కాఫీలు, శాండ్విచ్లు, బర్గర్లు, పిజ్జాలు, క్రిస్పీ ఫ్రెంచ్ చికెన్స్, హాట్ బాదాం, కూలర్స్, ప్రీమియం షేక్స్, మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ మిల్క్స్, వివిధ రకాల టీలు మొదలైనవి ఉంటాయి. ప్రస్తుతం ఈ చిచా చాయ్ కంపెనీ ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో మరియు ఇతర అన్ని ఏరియాలలో చిచా చాయ్ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నిరుద్యోగ యువకులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు వంటివారు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. చిచా చాయ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ విషయానికొస్తే ఈ చిచా చాయ్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి మీకు మినిమం 100 స్క్వేర్ ఫీట్స్ గల రద్దీ కమర్షియల్ ఏరియాలో ఓ షాప్ కావలసి ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మండల, జిల్లా లేదా సిటీ లెవెల్ను బట్టి ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది. ఎందుకంటారా, చిన్న టౌన్లో చాయ్కి వేరే వాటికి పెట్టిన మనీ సిటీలో పెట్టరు కదా. సో లొకేషన్ను బట్టి ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంకా చిచా చాయ్ అవుట్లెట్ కోసం మంచి లొకేషన్ చూసుకుని షాప్ తీసుకుని అందులో కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ పార్టిషన్, ఎలక్ట్రిక్ వర్క్స్, అలాగే ఒకవేళ తీసుకున్న షాప్ పాతదైతే కొంచెం పీఓపీ చేసుకోవాలి. మిగిలినవన్నీ చిచా చాయ్ కంపెనీ వాళ్ళొచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు. ఇంకా డిస్ప్లే కేస్, సైన్ బోర్డ్, లాలీపాప్ బోర్డ్, ఫ్రిడ్జ్, ఫ్రీజర్, బ్లెండర్, ఇండక్షన్, మైక్రో ఓవెన్, స్టవ్, టీషర్ట్స్, ఓపెనింగ్ బెలూన్తో సహా అన్ని చిచా చాయ్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. అలాగే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది, నో రాయల్టీ. చిచా చాయ్ మెనూలో చాయ్ వెరైటీస్తో పాటు గ్రిల్ వెజ్ శాండ్విచ్, పనీర్ టిక్కా శాండ్విచ్, చికెన్ టిక్కా శాండ్విచ్ వంటి శాండ్విచ్లు, గ్రిల్ వెజ్ బర్గర్, స్క్వీజ్ వన్ బర్గర్, చికెన్ చీజ్ బర్గర్, చికెన్ జింజర్ బర్గర్ వంటి బర్గర్స్, చీజ్ కార్న్ పిజ్జా, పనీర్ పిజ్జా, చికెన్ చీజ్ పిజ్జా, చికెన్ టిక్కా పిజ్జా వంటి పిజ్జాలు, చికెన్ లాలీపాప్స్, చికెన్ వింగ్స్, చికెన్ పాప్కార్న్, డ్రమ్ స్టిక్స్, బోన్లెస్ స్ట్రైప్స్ వంటి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్స్ వంటి ఐటమ్స్ ఉంటాయి. అదేవిధంగా చిచా చాయ్ ఫ్లేవర్స్ డిస్టర్బ్ చేయనంత వరకు మీరు ఈ స్టోర్లో పఫ్స్, బేకరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి షరతులు ఉండవు. ఒక దగ్గర చిచా చాయ్ స్టోర్ ఇచ్చాక మళ్లీ అదే లొకేషన్లో వేరే వారికి ఇవ్వాలంటే సిటీలో అయితే మినిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్, మండల, టౌన్లో అయితే ఆ టౌన్లో ఒక్కటే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అడ్వర్టైజింగ్ లేకుండా కేవలం మౌత్ టాక్తోనే పాపులర్ అయి అవుట్లెట్స్ ఏర్పాటు చేసింది టీ హౌస్. ఈ టీ హౌస్ అనే టీ అవుట్లెట్స్ చైన్ కంపెనీ తమ సొంత టీ ఫ్లేవర్ టేస్ట్ ను కలిగి మెనూ ఐటమ్స్లలో క్వాలిటీ మరియు బెస్ట్ టేస్ట్ వంటి ప్రత్యేకతను కలిగి ఉంది. అలాగే తమ టీ హౌస్ అవుట్లెట్స్కి వచ్చే కస్టమర్స్కు బెస్ట్ అంబియన్స్ మరియు హైజీన్ ఉండేలా చూసుకుంటుంది. అలాగే ప్రతి అవుట్లెట్ను గ్రాండ్ అవుట్లుక్ ఉండేలా ఏర్పాటు చేస్తుంది. రిఫ్రెష్మెంట్ కోసం వచ్చే కస్టమర్స్కు కేవలం టీ మాత్రమే కాకుండా ఈ టీ హౌస్ అవుట్లెట్లో 6 రకాల కాఫీలు, 9 రకాల టీలు, 6 రకాల లస్సీలు, 13 రకాల మిల్క్ షేక్స్, 6 రకాల కూలర్స్ వంటి మెనూ రెసిపీస్ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్నీ తక్కువ ధరల్లోనే
గ్రేట్ టేస్ట్తో కస్టమర్స్కు అందిస్తుంది. సో తక్కువ పెట్టుబడిలో టీ బిజినెస్ను ఏర్పాటు చేసుకుని ఓ సొంత బిజినెస్ కలిగి మంచి ఆదాయం పొందాలనుకునే నిరుద్యోగులకు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు టీ హౌస్ కంపెనీ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీని కల్పిస్తుంది. ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో మరియు ఇతర అన్ని ఏరియాలలో ఈ టీ హౌస్ ఫ్రాంచైజీ ఏర్పాటు చేయడం కోసం మీరు కంపెనీ వారిని సంప్రదించొచ్చు. సీజన్తో సంబంధం లేకుండా 365 డేస్ రోజుకు ఎక్కువ గంటలు రన్ చేసుకోగలిగే బెస్ట్ బిజినెస్ ఆప్షన్ ఈ టీ హౌస్ అవుట్లెట్. ఈ టీ హౌస్ ఫ్రాంచైజీ కొరకు 3,25,000 రూపాయలు ఫ్రాంచైజీ ఫీ, బ్రాండింగ్ ఫీ, ఫ్రాంచైజీ సెటప్గా కంపెనీకి పే చేయవలసి ఉంటుంది. ఈ 3,25,000 రూపాయలకు టీ అవుట్లెట్కు కావలసిన బ్రాండింగ్, కిచెన్ ఐటమ్స్ మరియు ఎక్విప్మెంట్లు ఇస్తుంది. మీరు పే చేసిన ఫ్రాంచైజ్ ఫీజుకు గాను కంపెనీ ప్రొవైడ్ చేసే ఐటమ్స్ను పరిశీలిస్తే షాప్ మెయిన్ సైన్ బోర్డ్స్, చాక్లెట్ బోర్డ్, డిజైనింగ్ బోర్డ్స్, మెనూ బోర్డ్, ఫోటో ఫ్రేమ్స్, పిల్లర్స్ అండ్ వాల్స్, వీనల్ స్టిక్కరింగ్స్ వంటివి ప్రొవైడ్ చేస్తారు. 1 lakh టర్నోవర్ అయ్యే రా మెటీరియల్ అంటే టీ పౌడర్, బాదం పౌడర్, డ్రై ఫ్రూట్ పౌడర్స్, మిల్క్ షేక్ మెటీరియల్స్, సిరప్స్ మొదలైన ఐటమ్స్ ఇస్తారు. ఇంకా కిచెన్ ఎక్విప్మెంట్లో భాగంగా డీప్ ఫ్రీజర్, నార్మల్ రిఫ్రిజిరేటర్, హాట్ కేస్ సమోసా బాక్స్, ఇండక్షన్ స్టవ్ అండ్ హై ప్రెజర్ ఎస్ఎస్ స్టవ్, ఫ్లాస్క్స్, మిక్సర్ ఫర్ మిల్క్ షేక్స్, డస్ట్బిన్స్ అండ్ పీవీసీ కంటైనర్స్, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్, అరౌండ్ 80 to 90 ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కానీ లేదా మీ చెఫ్కు గానీ 3 నుంచి 4 రోజులు మెనూ రెసిపీస్ మేకింగ్కు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. రా మెటీరియల్స్ కొరకు ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇకపోతే టీ హౌస్ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ పీరియడ్ 5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ దేశీ దమ్ టీ ఫ్రాంచైజీలో మెనూ ఏముంటుంది? మెనూ వచ్చేసి మనకి టీ, కాఫీ, మిల్క్ షేక్, జ్యూస్, లస్సీ, శాండ్విచెస్, స్నాక్స్, కుకీస్ ఇలా ఇవన్నీ ఉంటాయి సార్. ఇది మనకి ఎనీ సీజన్లో బిజినెస్ జరిగేలాగా మెనూ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది కూడా 20 to 25 ఐటమ్స్ ఉంటాయి, అంతే, ఎక్కువ ఉండవు. మన కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత క్వాలిటీ అనమాట. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మిగతా వాళ్ళకి ఎవరికి ఈ విషయాలు తెలియదు. సో అందువల్ల ఎక్కువ 50-60 ఐటమ్స్ పెడుతుంటారు, సరిగా సర్వీస్ చేయలేరు. ఓకే సార్, ఈ దేశీ దమ్ టీ యొక్క ఫ్రాంచైజీ ఫీజు ఎలా ఉంటుంది? దేశీ దమ్ టీ ఫ్రాంచైజ్ ఫీ ఎలా ఉంటుందంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఫీజు, షాప్ అని పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అంతా కలిపి 3 to 5 lakhs మధ్యలో అవుతుంది సార్. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే అయిపోతుంది. మేము ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా ఏమేమి పెట్టాలి, అన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏంటి తక్కువలో ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మేమే సజెస్ట్ చేస్తాం, ఎక్కువ ఇబ్బంది పడకుండా. ఓకే సార్, ఈ దేశీ దమ్ టీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టిన పేమెంట్కి మీరు ఏమేమి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది? ఎక్విప్మెంట్ లైక్ మేము మా దగ్గర వచ్చేసి కిచెన్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్, ట్రైనింగ్ సపోర్టు, ఈ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉంటాయో మేము పంపించేవి అవన్నీ, బోర్డింగ్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఓనర్ వచ్చేసి కిచెన్ సెటప్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కూడా చేయించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ దేశీ దమ్ టీ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నవారు ఎంత కమర్షియల్ స్పేస్ అవసరం ఉంటుందండి? సో మినిమం 300 SFT అవసరం అవుతుంది సార్. వాటర్ ఫెసిలిటీ, కొంచెం పార్కింగ్ ఏరియా కూడా ఉంటే చాలా బెటర్. ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్, థియేటర్స్ కానీ, కంపెనీస్, ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండే ఏరియాలు కానీ, జంక్షన్లు, మార్కెట్లు ఇలాంటి చోట ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు అవుట్లెట్ తీసుకున్నప్పుడు కూడా మేము సజెస్ట్ చేస్తాం ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ అవుట్లెట్ బిజినెస్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తాం. అవ్వకపోతే వద్దని చెప్తాం. ఓకేనండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెనూ ఐటమ్స్ రెడీ చేయడానికి అదంతా మీరే సప్లై చేస్తారా లేదా వాళ్ళే అరేంజ్ చేసుకోవాలా? లేదు సార్, ఇక్కడ లోకల్లో పెరిషబుల్ ఐటమ్స్ అని ఉంటాయి మనకి, ఐస్ క్రీము, పాలు, పెరుగు ఒకటి లోకల్లో తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఏవైతే ఉంటాయో రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్ మొత్తం బ్రాండ్ తరపు నుంచి, మా సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మొత్తం అన్నీ కూడా వస్తాయి ఇక్కడికి ఇమీడియట్గా. మా దగ్గర ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది. ఆర్డర్ పెట్టిన 1 dayలో 24 hours మేము సప్లై చేయగలుగుతాం. తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మార్కెట్ ఉన్న ఫ్రాంచైజీస్ ఏంటంటే మోడర్న్ ట్రీ అవుట్లెట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దేశీ దమ్ టీలో ఏంటంటే అన్ని ఫ్రాంచైజీలాగా ఒకే మెనూ ఇవ్వకుండా లొకేషన్ కస్టమైజ్డ్ మెనూ అయితే ఇచ్చారు. సో నాకు లొకేషన్ ఎక్స్పర్ట్ వచ్చి సజెస్ట్ చేయడం వల్ల నాకు చాలా వరకు పెయిన్ పాయింట్స్ అనేవి తగ్గిపోయింది అన్నమాట. ఎలాంటి ఏరియాలో షాప్ పెట్టాలి అనే బాధ లేదు. రెండోది వాళ్ళే కంప్లీట్గా ఇంటీరియర్ చేయించారు, కస్టమైజ్డ్ మెనూ ఇచ్చారు. ఓకే సార్, ఈ ఫ్రాంచైజీ మెనూ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది ప్రిపేర్ చేయడానికి ట్రైనింగ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారా? అది వాళ్ళు మీ దగ్గరికి రావాలా లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొవైడ్ చేస్తారా? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్. మా ట్రైనింగ్ అనేది
మా హెడ్ షెఫ్లు మేమే పంపిస్తాము. వాళ్ళ ట్రైనింగ్ అనేది మేము షాప్ దగ్గరికి వచ్చి ఇస్తాం. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ మనకి దీనికి ఏంటంటే టీ మాస్టర్ మనకు అవసరమే లేదు. 20,000 30,000 శాలరీ అడుగుతుంటారు, వాళ్ళ అవసరం అస్సలు లేదు మనకి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ చాలా తొందరగా నేర్చుకుంటారు. ఎందుకంటే మేము SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది, అది ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా చాలా ఈజీగా నేర్చుకుంటారు. అలాగే చెక్ లిస్టులు కూడా ప్రొవైడ్ చేస్తాం, షాప్కి సంబంధించి ఏం వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో ట్రైనింగ్ అనేది చాలా ఈజీ. ఒకవేళ ఆ ట్రైనర్స్ ఎవరైనా మీ దగ్గర మానేస్తే మేమే స్టాఫ్ని పంపిస్తాం, లేదంటే మేమే ట్రైనర్ని పంపించి మా దగ్గర నుంచి మళ్ళీ ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాం. కొత్త వాళ్ళు ఎవరైనా అపాయింట్ చేసుకున్నా కూడా ట్రైనింగ్ విషయంలో నో ప్రాబ్లం. ఓకే సార్, ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు మీకు అమౌంట్ ఏదైతే కడుతున్నారో ఆ అమౌంట్కి తగ్గట్టు మీరు మొత్తం ఎక్విప్మెంట్ ఇచ్చేస్తారా, లేదా ఆ అమౌంట్ మీ దగ్గర ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ కింద హోల్డ్ ఏమైనా ఉంటుందా? సో దేశీ దమ్టీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ మేము అవుట్లెట్ ఇచ్చేటప్పుడే అక్కడ బిజినెస్ అవుతుందా లేదా అనేది మాకు తెలుస్తుంది. దాదాపు మాకు 100 ఫ్రాంచైజీలు ఉన్నాయి, 1-2 కాదు, 100 లొకేషన్లు. అంటే ఏ లొకేషన్లో పెడితే ఎంత బిజినెస్ అవుతుందో మాకు క్లారిటీ ఉంది. సో అందువల్ల ఫెయిల్ అవ్వడం అనేది జరగదు. ఒకవేళ జరిగితే ఫ్రాంచైజీ మేము ఆల్రెడీ మీరు ఇచ్చే అమౌంట్కి మొత్తం ఎక్విప్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. 3 లక్షలకి మేము జస్టిఫికేషన్ చేస్తున్నాం ఏవైతే ప్రొవైడ్ చేస్తాం అనేది. దేశీ దమ్టీ ఫ్రాంచైజ్ కోసం మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ అనేది మా దగ్గర ఏమీ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి మీ కంపెనీ తరపు నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది? సో దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి మా తరపు నుంచి సపోర్ట్ ఏముంటుందంటే ముఖ్యంగా మార్కెటింగ్ సపోర్ట్ అని ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా మా దగ్గర నుంచి సేల్స్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఆపరేషనల్ సపోర్ట్ ఏంటి అనేది మేము వీడియోస్ రూపంలో మీకు అవన్నీ కూడా క్లాసెస్ రూపంలో కూడా చెప్తూ ఉంటాం. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో చాలా లెర్నింగ్స్ అనేది మేము ఇస్తాం. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ కూడా మేమే చేస్తాం. అండ్ ఎక్విప్మెంట్ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ రా మెటీరియల్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. అదే ట్రైనింగ్ అనేది ఎప్పటికప్పుడు మీ ఇన్స్పెక్షన్, మీ షాప్కి కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తాం. అన్నీ మేము చెప్పినట్టు స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నారా ఏంటి అనేది మొత్తం అంతా సపోర్ట్ ఇస్తాము. అలాగే ఎవరైతే మీరు చెప్పిన సజెషన్స్ అన్ని ఎవరైతే ఫాలో అవుతూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అవుట్లెట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఒక 1 year తర్వాత ప్రైజెస్ గిఫ్ట్స్ ఇట్లాంటివన్నీ సెరమనీ అనేది కూడా అరేంజ్ చేస్తాం. సో చాలామందికి మార్కెటింగ్ ఎలా చేస్తారని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఎక్కడైతే అవుట్లెట్ తీసుకుంటారో దేశీ దమ్టీ ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఎక్కడైతే తీసుకుంటారో ఆ లోకల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ దీనికి సంబంధించిన ప్రమోషనల్ మార్కెటింగ్ అనమాట. సో మన ఎంగేజ్మెంట్ కస్టమర్ని ఎంగేజ్ చేసేలాగా మేము మార్కెటింగ్ అనేది చేస్తాం. కస్టమర్స్ని మన అవుట్లెట్ వరకు తీసుకొచ్చేలాగా మా దగ్గర టీం ఉన్నారో, మా దగ్గర స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఎట్లా సేల్స్ అనేది ఎలా పెరగాలనే సపోర్టు, అలా ఆ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, జనరల్గా మార్కెట్లో చాలామంది ఫ్రాంచైజీస్ అయితే ఇస్తున్నారంటే బట్ వాళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత సరిగ్గా పట్టించుకోవడం అనేది జరగట్లేదు. మీ వైపు నుంచి ఆ విషయంలో ఎలా సపోర్ట్ ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన ఫ్రాంచైజ్ అనేది తీసుకుంటారు అంటే వాళ్ళకి ఆ విషయాలు తెలియవు కాబట్టి ఫ్రాంచైజ్ తీసుకుంటారు. చాలామంది బయట ఫ్రాంచైజ్ డబ్బులు తీసుకుని షాప్ పెట్టేస్తున్నారు, ఇంకో ఫ్రాంచైజ్ కోసం వెళ్ళిపోతున్నారు, తీసుకున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మేము తీసుకొచ్చాము. మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత సపోర్ట్ అనేది మాకు డెడికేటెడ్ టీం ఉంటారు. కస్టమర్ సపోర్టు, ఫ్రాంచైజ్ సపోర్టు, స్టోర్ సపోర్ట్ అని వాళ్ళకి అనేది మీ నెంబర్ ఫార్వర్డ్ చేయడం, మీ షాప్కి సంబంధించి డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు మీకు ఏ ప్రాబ్లం వచ్చినాయి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, ఎనీ టైం మీరు సజెషన్ అడగచ్చు. మా దగ్గర రా మెటీరియల్ ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది. మేము ఎప్పుడు అడిగినా కానీ స్టాక్ అనేది 24 hours మేము మీకు డెలివర్ చేయగలుగుతాము. అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా రెక్టిఫై చేయగలుగుతాము. మీకోసం డెడికేటెడ్గా ఒక టీం ఉన్నారు, డెడికేటెడ్గా పెట్టాం. ఎలా మిగతా ఏ ఫ్రాంచైజీలో కూడా డెడికేటెడ్గా టీం ఉండరు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో మా దగ్గర ఆపరేషన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా దానికి ఒక మేనేజర్ చూసుకుని ఉంటారనమాట. సో ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ మా సపోర్ట్ దాని మీదే ఉంటుంది. ఓకే సార్, ఈ దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్, ఇన్కమ్ ఎలా ఉంటుంది? దేశీ దమ్టీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఈ ROI అనేది మనకి 3 to 6 monthsలోనే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది సార్. ఇది కొత్త ప్రోడక్ట్ ఏం కాదు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రోడక్టే కాబట్టి మనం ఇంకొంచెం యూనిక్గా ఎలా చేయగలుగుతున్నాం అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. మీరు చెప్పిన సజెషన్స్ అన్ని ఫాలో అవుతూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఇమీడియట్గా 3 to 6 monthsలో మీరు పెట్టిన రిటర్న్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. డైలీ 10,000 నుంచి షాప్ని బట్టి 20,000 వరకు సేల్ అనేది డైలీ అవుతుంది. మీకు అందులో 50% ఖర్చు అనేది అవుతుంది, 50% మార్జిన్ అనేది మీకు మిగులుతుంది అనమాట. సో 5,000 to 10,000 per day అంటే నెల వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 వరకు మీ డిపెండెన్సీ లేకుండా మీరు సంపాదించుకోవచ్చు. ఓకే సార్, ఈ దేశీ దమ్టీ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టిన పేమెంట్కి మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి మనకి ఎక్విప్మెంట్ కానీ ఐటమ్స్ కానీ ఏమేమి ఉంటాయి? ఎస్ సార్, ఇందులో కూడా 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి కంప్లీట్ సెటప్ అనమాట. మాకు ఒక ఫ్రాంచైజ్ ఫీ ఉంటుంది, అది పే చేస్తే
మేము ఒక షాప్ మాకు ఒక షాప్ అప్ చెప్తే మొత్తం మేమే చేస్తాం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, కిచెన్, ఫర్నిచరు, ఎక్విప్మెంట్, రా మెటీరియల్, బిల్లింగ్ సాఫ్ట్వేర్, మెనూ, మేము ఎల్ఈడి స్క్రీన్ కూడా ఇస్తాము, సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి యూనిట్ ఫ్రాంచైజీ. ఎవరైతే మొత్తం పే చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి యూనిట్ ఫ్రాంచైజీ అనమాట. వాళ్ళకి కస్టమరు ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచరు, ఈ సిస్టమ్, కిచెన్ సెటప్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. మిగతాది మేము రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్, ఎక్విప్మెంటు, ట్రైనింగ్ సపోర్టు, మేము బిల్లింగ్ సాఫ్ట్వేర్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. బిల్లింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం అనమాట. అలాగే మేము ఒక ఎల్ఈడి స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఆ స్క్రీన్ ఏంటంటే మేము మెనూ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. మాకు R&D టీమ్ ఉంటారు, కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల మెనూ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. మనకి నార్మల్ బోర్డు అయితే అస్తమానం చేంజ్ చేయడం ఖర్చు అవుతుంది కాబట్టి మేము అక్కడ మా ఆఫీస్ నుంచి చేంజ్ చేస్తే ఇక్కడ మెనూ అనేది చేంజ్ అయిపోతుంది అంట మనకి. సో అందుకని కొన్ని ఆఫర్లు కానీ, డిస్కౌంట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాం. అందువల్ల మేము ఎల్ఈడి స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. చూసారు కదా, దీని గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇంకా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.